ఫ్రెండ్స్, చెరపకురా చెడుదు ఈ మాట, ఈ సామెత దాదాపుగా తెలుగునాట విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఎవరినైనా చెడగొట్టాలని, ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా నష్టపరచాలని, కష్టపెట్టాలని ఏ వ్యక్తి అయినా భావిస్తే ఖచ్చితంగా అతను ఏదైతే అనుకున్నాడో అవే అతనికే జరుగుతాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఈ తరం కుర్రకారులందరికీ ఒక ఉదాహరణగా చెప్పుకోవాల్సింది నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు. ఎందుకు చెప్పుకోవాలి ఆయన గురించి అంటే, ఆయన అన్ని పార్టీల్లోనూ రంగప్రవేశం చేసి కాలు పెట్టి బయటకు వచ్చి టిక్కెట్టు దొరక్క, ఎవరూ టిక్కెట్టు ఇవ్వక, చివరికి గత్యంతరం లేక మళ్ళీ వైసీపీలో చేరి జగన్మోహన్ రెడ్డికి అనేక విధాలు చెప్పించి ఒప్పించి టికెట్ తెచ్చుకున్నారు. ఆయన ఎంపీ అయిన అతి కొద్ది కాలం తర్వాత నుంచి తనకు రాచ మర్యాదలు జరగట్లేదని పార్టీలో, అలాగే జగన్మోహన్ రెడ్డి తనని సరిగా గుర్తించట్లేదు, సరైనటువంటి మర్యాద ఇవ్వడం లేదన్న భావనతో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తే పర్లేదు, లేదో పార్టీ నుంచి బయటకు వచ్చినా పర్లేదు, కానీ వైసీపీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డిని బండబూతులు తిట్టినటువంటి ఘన చరిత్ర కృష్ణరాజు. ఈ రాజుగారు వైసీపీలో గెలిచి టీడీపీతో అంటగడుతూ బీజేపీలోని ఒక కేంద్ర మంత్రితో సన్నిహిత సంబంధాలు నడుపుతూ జనసేన పార్టీకి తాయిలాలిస్తూ టీడీపీ గెలుపు కోసం ఢిల్లీ స్థాయిలో ఎన్ని కసరత్తులు చేయాలో అన్నీ చేసినటువంటి వ్యక్తి. ఎక్కడ దాకా ఎందుకు, జగన్మోహన్ రెడ్డి పినతండ్రి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరగటానికి కారణం కూడా ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి మంతనాలు, రాజకీయాలని చెప్తారు. ఆ కారణంగా ఆ కేసు ఇప్పటికీ తేలకుండా పోయింది. పైగా ఆ కేసుని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పైన ఒంటికాలి మీద దండెత్తడానికి స్వయంగా వివేకానంద రెడ్డి కూతురు, భార్యను ప్రేరేపించింది కూడా ఈ ఘన చరిత్ర ఉన్నటువంటి రాజుగారే అని విస్తృతంగా ప్రచారంలో ఉంది. అదీ కాకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి కక్ష, కసి, ఆవేశం, ఆక్రోశం నేరుగా చూపించినంత చూపించి, అది చాలక ఆయన సోదరుని కూడా మొత్తం మీద మభ్యపెట్టి మసిపూసి మామిడికాయ చేసి ఆమెని జగన్మోహన్ రెడ్డి పైన ఉసిగొలిపి రాజకీయంగా ఏదో సాధించాలన్నది టీడీపీ రాజుగారి లక్ష్యం. ఇంత చేసింది ఎవరి కోసం? టీడీపీ కోసం. కానీ తీరా ఎన్నికలు వచ్చే సమయానికి ఆయన భవిష్యత్తు ఆయనకి అగమ్యగోచరంగా కనపడుతుంది. ఏం అర్థం కావట్లా. ఎందుకంటే మనం ఎప్పుడో పూర్వీకులు, అంటే దాదాపు 100 ఏళ్ల క్రితం ఈ దేశంలో కొన్ని చోట్ల అంటరానితనం ఇలాంటివన్నీ ఉండేవి. అట్లా ఇప్పుడు ఈయనని అన్ని పార్టీలు కూడా అంటరాని వ్యక్తిగా భావిస్తున్నారు. కారణం ఏంటి? ఎందుకంటే ఈయన నైజం తెలుసు కదా. వైసీపీలో గెలిచి ఆ పార్టీ అధినాయకుడిని బండబూతులు తిట్టినటువంటి ఘన చరిత్ర కదా. ఈయన ఏ పార్టీలో గెలిచినా ఆ పార్టీ నాయకుల్ని, ఆ పార్టీని బూతులు తిడతాడన్న ఒక ఆనవాయితీ కొనసాగిస్తాడన్న భావన ప్రతి ఒక్కరికి ఉంది. కొంతకాలం ఈయన బీజేపీ నుంచి పోటీ చేస్తాడని, టీడీపీ నుంచి పోటీ చేస్తాడని, జనసేన వాళ్ళు టికెట్ ఇస్తున్నారని రకరకాలుగా అనుకున్నారు. అక్కడ దాకా ఎందుకు? ఉమ్మడి కూటమి ఏదో ఒక సభ పెట్టుకుంటే ఆ సభలో కూడా జనసేన, టీడీపీ నాయకులు ఉండగానే ఈయన చెప్పేశాడు, నేను వాళ్ళ ముందే చెప్తున్నా నర్సాపురం నుంచి పోటీ చేస్తానని. కానీ బీజేపీ టికెట్ ఇస్తుందేమోనని ఆశ పెట్టుకున్న ఈ రాజుగారికి ఆశాభంగమే మిగిలింది. కానీ అక్కసు మాత్రం తీరలా. నిజానికి బీజేపీ వాళ్ళని
టికెట్ ఇవ్వద్దని చెప్పగలిగింది ఎవరు ఇప్పుడు? జనసేన అధినేత లేదా టీడీపీ అధినేత. వీళ్ళిద్దరూ పొత్తులో ఉన్నారు, ఒకరికొకరు మరి స్నేహ సంబంధ బాంధవ్యాలు కలుపుకున్నారు, పచ్చి రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. సో ఈ సందర్భంలో ఇలాంటి రాజుగారిని దగ్గరికి రానివ్వద్దు అని చెప్పగలిగింది బీజేపీకి, టీడీపీ కానీ జనసేన కానీ. కానీ ఆయన ఏమనుకుంటాడంటే రాజుగారు, జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే బీజేపీలో పలుకుబడి ఉంది, బీజేపీలో ఉన్నటువంటి తన మనుషుల చేత బీజేపీ అధినాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి తనకి టికెట్ ఇవ్వకుండా చేస్తున్నారు అని ఏడుస్తాడు. ఎంతకాలం ఏడుస్తాడు ఇట్లా జగన్మోహన్ రెడ్డి పైనపడి? అక్కడ ఒక మహిళా అభ్యర్థి ఉమాబాల, గూడూరు ఉమాబాల అని, ఆమె శెట్టి బలిజ సామాజిక వర్గం. ఆ నియోజకవర్గంలో శెట్టి బలిజ ఓట్లు బలంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అందుకని ఆమెకు టికెట్ ఇచ్చారు. అంటే ఆమె ఏదో కొత్తగా పార్టీలోకి వచ్చింది కాదు, ఆ రాజకీయాల్లో 30 ఏళ్ళ నుంచి ఉన్నారు, వైసీపీలో దాదాపు 12 ఏళ్ళ నుంచి కొనసాగుతున్నారు, అనేక పదవులు కూడా నిర్వహించారు, సీనియర్ నాయకురాలే, ఆమెకు టికెట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆమె పైన ఒకవేళ ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేయాలనుకుంటే ఈ రాజుగారు పోటీ చేయాలి. కానీ ఆ సామాజిక వర్గంలో ఆమెకు ఉన్నటువంటి పట్టు, వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం, అలాగే ఈ రాజుగారి నిర్వాహకం, ఇవన్నీ కలిసి చూస్తే రాజుగారు గెలిచే అవకాశాలు ఎక్కడా కనపట్టాల. అందుకని ఈయనకి టికెట్ ఇచ్చి ఆ సీటును కోల్పోయే బదులు మరొకరికి ఇస్తే కనీసం టఫ్ ఫైట్ అన్నా ఇస్తారు కదా అన్న ఉద్దేశంతో పార్టీని టికెట్ ఇవ్వడాల. కానీ ఈయన ఎవరి కోసం కృషి చేశాడు? గత 4 ఏళ్లుగా టీడీపీ కోసం కృషి చేశాడు. టీడీపీ ఏది చెప్తే అది మాట్లాడాడు, టీడీపీ ఏం చేయమంటే అది చేశాడు, టీడీపీ ఎన్ని బూతులు తిట్టమంటే జగన్మోహన్ రెడ్డిని అన్ని తిట్టాడు. ఇంత చేసిన ఈ రాజుగారికి టీడీపీ టికెట్ ఇవ్వట్లేదా? తెలియదు. పోనీ టీడీపీ కూటమిలో జనసేన తరఫునైనా పోటీ చేయొచ్చు కదా. జనసేన అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడని చెప్పుకుంటాడు. జనసేన అధ్యక్షుడికి అనేక రకాలుగా ఢిల్లీలో సహాయ సహకారాలు ఇచ్చారు, బీజేపీ వాళ్ళతో సమన్వయం కుదిర్చాను, ఆయన్ని తీసుకెళ్లి మాట్లాడించారని చెప్తాడు. మరి ఇన్ని చేసి జనసేన ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు? పోనీ నాకు ఢిల్లీలో అత్యంత పలుకుబడి ఉంది, ఢిల్లీ మొత్తం నా గుప్పెట్లో ఉందని చెప్పే ఈ రాజుగారికి మరి బీజేపీ ఎందుకు టికెట్ ఇవ్వడం లేదు? కారణం ఒకటే, ఎవరు టికెట్ ఇచ్చినా ఈయన ఓటమి ఖాయమన్నది వాళ్ళ అభిప్రాయం. 2, ఈయన ఒకవేళ గెలిచినా ఇప్పుడు వైసీపీకి ఏ విధంగా చుక్కలు చూపించాడో, బట్టబూతులు తిట్టాడో అదే విధంగా మన మీద చేయడానికి గ్యారంటీ ఉంది. ఆయన నైజం అది. మనం చెప్తాం కదా, ఏదో జంతువుకి తోక వంకర అని. ఆ వంకరని మీకు 100 కిలోల బట్టరే కట్టినా మళ్ళీ వంకరే. ఇది కూడా అంతే, ఇది నైజం. సో అందువల్ల పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయి, టికెట్ ఇవ్వడానికి ఆలోచిస్తాయి. సో ఈయన జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని, లేదా వైసీపీ ఓడిపోవాలని, ఆ పార్టీని భూస్థాపితం చేయాలని, ఆ పార్టీ పైన కసి తీర్చుకోవాలని ఎన్ని విధాల కుట్రలు కుతంత్రాలు చేశారో అవన్నీ ఇప్పుడు తనకే రివర్స్ అవుతున్నాయి. సో దానివల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం అయిపోయిందే తప్ప కొత్తగా ఆయనకు వచ్చే కొనగోలేటువంటి లాభం ఏం కనపట్టాల. ఎవరైనా ఒకవేళ టికెట్ ఇస్తే ఇస్తారేమో, లేదా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారేమో తెలియదు. కానీ ఏం చేసినా నర్సాపురంలో గెలుపు మాత్రం రాజుగారికి అసాధ్యం, సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. 4 ఏళ్లుగా ఆ నియోజకవర్గం ముఖం చూడలే. ఢిల్లీలో కూర్చొని మంత్రాలు రాజకీయాలు చేశారు. ఢిల్లీలో కూర్చొని అక్కడ వాళ్ళకి, తన సామాజిక వర్గం వాళ్ళకి, తన బంధువర్గానికి, స్నేహితులకి ఫోన్లు చేసి ఏవో రాజకీయాలు నడిపించాడు. కానీ ఆ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఆయన చేసింది ఏం లేదు. సో అది కాకుండా ప్రజలు ఆశిస్తారు, మన ఎంపీ ఉన్నాడంటే మనకేదో చిన్నదో పెద్దదో పని చేసి పెడతాడని ఒక భావన ఉంటుంది, చెయ్యాలి కూడా. కానీ ఈయన అసలు ఢిల్లీలో ఉంటాడు కదా, అందుబాటులోనే ఉన్నాడు, ఆ నియోజకవర్గం మొహమే చూడలేదు. అటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తే ప్రజలు ఎందుకు గెలిపిస్తారు, ఎందుకు గెలిపించాలనుకుంటారు? అందువల్ల ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. పాపం ఈ కష్టకాలాన్ని,
ఈ నష్టమైన చర్యల్ని ప్రజలతో పంచుకోవాలని రాజుగారు కన్నీళ్ల పర్యంతం అయిపోతున్నాడు. కానీ ఎవరేం మట్టుకు ఏం చేస్తారు? ఆయన బుద్ధే కర్మానుసారనే, బుద్ధి ఎట్లా ఉంటుందో కర్మ అట్లాగే నడుస్తుంది. కర్మ ఎట్లా ఉందో బుద్ధి కూడా అలాగే పనిచేస్తుంది. సో ఒకదానికి కూడా అవినాభావం సంబంధం ఉంటుంది. ఆయన బుద్ధి, ఆయన కర్మ అట్లా కలిపినాయి. సో ఎప్పుడైనా మంచిని ఆశించి మంచి కోసం తన వంతు కృషి చేస్తే, పరులకు కూడా మంచి జరగాలని కోరుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది. చెడు ఆశించి ఎవరినో చెడగొట్టాలని, ఎవరినో నష్టపరచాలని, ఏదో కక్ష తీర్చుకోవాలని చేస్తే అది ఈ రాజుగారు చేసిన, రాజుగారి చేత చేయించినటువంటి తెలుగుదేశం పెద్ద మనిషి ఎంత అయినా ఆయన చేసినా, లేదా ఆయన కుమారరత్నం చేసినా, ఎవరు చేసినా చెడే మిగులుతుంది. చూద్దాం ఏం జరగబోతుంది.